పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్న 2 సినిమాలు ఫినిష్ చేయాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తుందనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి రాబోతున్న ఈ 2 పాన్ ఇండియా మూవీస్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ 2 మూవీస్‌లో పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ ఫస్ట్ ఫినిష్ చేస్తారు, అలానే ఏ మూవీని ఫస్ట్ రిలీజ్ చేస్తారనే విషయం గురించి అయితే ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు రావట్లేదనమాట. సో ఎలా ఉందంటే, మీకు కుడి కన్ను కావాలా లేదా ఎడమ కన్ను కావాలా అంటే నాకు 2 కావాలన్నట్టుంది. ఫ్యాన్స్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. సో మీకు ఏ మూవీ కావాలని చెప్పి వాళ్ళని అడిగితే మాత్రం మాకు 2 మూవీస్ రిలీజ్ చేయండి, త్వరగానే ఫాస్ట్‌గా రిలీజ్ చేయండి అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా చాలా అంటే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ హరిహర వీరమల్లుకి సంబంధించిన షూటింగ్ అయితే చాలా ఎండ్‌కి వచ్చేసిందని తెలుస్తుంది. సో ఇప్పుడు విజయవాడ, అమరావతి ఆ పరిసరాల్లో సెట్టింగ్ వేసి అక్కడే షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పి ఆ మూవీ మేకర్స్ అయితే అనుకున్నారంట. సో ఆ విషయంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్స్ ఇచ్చారు. సో ఒక 2-3 డేస్ ఆయన డేట్స్ ఇస్తే మొత్తం షూటింగ్ అంతా ఫినిష్ అయిపోతుందంట. అలానే ఒక పక్క ఓజీ సినిమాకి సంబంధించి కూడా 4-5 డేస్ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే ఆ షూటింగ్ కూడా మొత్తం ఫినిష్ అయిపోతుంది అని చెప్పి సో న్యూస్ అయితే తెలుస్తుందనమాట. ఇప్పుడు ఏంటంటే, సో ఫస్ట్ ఏ మూవీని ఫినిష్ చేస్తారు, అలానే ఏ మూవీని రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు మూవీ సంబంధించి రిలీజ్ డేట్ అయితే వాళ్ళు ఇచ్చారు. మార్చి 28వ తేదీన మేము రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ ఓజీ సంబంధించి అయితే ఎటువంటి డేట్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసుకోలేదు. కానీ కూడా వాళ్ళు కూడా ఏంటంటే, మేము సమ్మర్కి రావాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. బట్ అది ఇంక మరి చూడాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీని రిలీజ్ చేస్తారనేది ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి. సో ఫ్యాన్స్ అయితే ఏ మూవీ వచ్చినా పర్లేదు, ఎందుకంటే 2 పాన్ ఇండియా సినిమాలు కాబట్టి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ మూవీ వచ్చినా పర్లేదు, ఏదో ఒక మూవీ అయితే పక్కా రిలీజ్ చేయండి సమ్మర్ కల్లా అని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అవుతున్నారు. బట్ చూద్దాం మరి ఏ మూవీ వస్తుందని వెయిట్ చేసి చూడాలి. అయితే మీకు ఏ మూవీ రిలీజ్ అయితే మీకు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారో ఆ మూవీ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.